ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలు అనే భాగము. పదహారవ అధ్యాయము 9వ వచనము నుంచి 15వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనడు. ఏలయన ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందరని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలోనూ నమ్మదగినవాడుగా ఉండను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలో నమ్మదగినవాడుగా ఉండను. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించను. పరుల సొమ్ము విషయములో మీరు నమ్మదగిన వారు కానిచో మీకు సొంతమైనది మీకు ఎవరు ఇచ్చను. ఏ సేవకుడును 2 యజమానులను సేవింపజాలడు. ఏలయన వాడు ఒకనిని ద్వేషించను, వేరొకనిని ప్రేమించను, లేదా ఒకనిని అనుసరించను, వేరొకనిని తృణీకరించను. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ధనలోభులకు పరిసయ్యలే మాటలు విని ఆయనను హేళన చేయుచుండగా యేసు వారితో ఇట్లు పలికెను: మనుష్యుల ఎదుట మీకై మీరు నీతిమంతులమని చెప్పుకొనుచున్నారు. అయితే మీ అంతరంగములను దేవుడెరుగను. మనుష్యులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండను. ఇది క్రీస్తు సువిశేషము. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ప్రభువు తన శిష్యులతో చెప్పినటువంటి ఈ మాటలు వాస్తవానికి తన శిష్యుల కోసము కాదు, కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, ప్రత్యేకముగా పరిసయ్యులను ఉద్దేశించి పలికినటువంటి మాటలు ఇవే. ఎందుకు అంటే వాళ్ళు 2 పడవల మీద కాళ్ళు వేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు తాము నీతిమంతులుగా సమాజంలో చలామణి అవుతూ దేవుని ఆజ్ఞలు అన్నిటినీ చక్కగా అనుసరిస్తున్నాము అని చెప్పి అనుకుంటూ ఏమేమి ఆజ్ఞలు పాటిస్తున్నారో వాటినన్నిటినీ కూడా లిస్టు రాసి మెడలో వేసుకొని తిరిగేటువంటి వీళ్ళు వాళ్ళ అంతరంగాలు మాత్రము దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాయి. వాళ్ళు ధనలోభానికి, ప్రలోభానికి గురి అవుతూ ఉన్నారు. డబ్బు కోసమే పనిచేస్తున్నారా, డబ్బు సంపాదనే లక్ష్యమా అనేటువంటి భావన కలిగే ప్రమాదము ఆ రోజులలో ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రభువు ఈ మాటలు ఆ రోజు వాళ్లతో చెబుతూ ఉన్నారు. ప్రభువు ఎవరిని ఉద్దేశించి అప్పుడు చెప్పినప్పటికీ కూడా ఈ రోజున ఇవే మాటలు మనకు సరిగ్గా అతుక్కుపోయేటట్లుగా ఉంటూ ఉన్నాయి. ఎవరు కూడా 2 యజమానులకు సేవ చేయలేరు. అది కాస్త ఇప్పుడు మనం మార్చివేసుకున్నప్పటికీ కూడాను దేవుడికి, ద్రవ్యానికి అంటే దైవానికి, సంపదలకు సేవ చేయలేము అనేటువంటిది మాత్రము వాస్తవము. సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, డబ్బే ప్రధానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి అవకతవకలకైనా పాల్పడుతూ ఉంటారు. ఎలాంటి నేరాలు, ఘోరాలు చేయడానికైనా పాల్పడుతూ ఉంటారు. వారికి దేవుడు అంటే భయము ఉండదు. భక్తి ఉన్నట్లు నటిస్తూ ఉంటారు తప్ప దేవుడంటే ఏ కొశానా కూడా భయము ఉండదు. అందుకే
మనము ఈ లోకములో అన్ని రకాల అనర్థాలు చూస్తూ ఉన్నాము. భూ కబ్జాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి కల్తీలు చేసేటువంటి వారి వరకు కూడాను ధన సంపాదనే వాళ్ళ లక్ష్యము కాబట్టి ఎవరెక్కడ పోతే నాకేమిటి అనేటువంటి భావన వాళ్ళలో చోటు చేసుకుంటూ ఉంటుంది. దేవుడు చూస్తున్నారు అన్నటువంటి భావన వాళ్లకు లేదు. కానీ నేనెంతవరకు సంపాదించగలను, నా డబ్బే దేవుడు, నా సంపదే దేవుడు అనేటువంటి భావన వాళ్లకు నరనరాల్లో జీర్ణించుకుపోతూ ఉంటుంది. అందుకే అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. ఈ రోజున మనము ఏది తీసుకున్నప్పటికీ కూడా కల్తీతో కూడుకున్నటువంటిదే. వేసుకునే మందుల దగ్గర నుంచి తినేటువంటి ఆహారము వరకు, వేసుకునే బట్టల దగ్గర నుంచి నివసించే ఇళ్ల వరకు ప్రతి పదార్థములో కూడా కల్తీ అనేటువంటిదే కనిపిస్తూ ఉంటుంది. త్రాగే నీటి దగ్గర నుంచి అన్ని విషయాలలో కూడా మనకు కల్తీలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఈ కల్తీ జరుగుతుంది అంటే కేవలము సంపాదన ఒకటే లక్ష్యము. అందుకే ప్రభువు అంటూ ఉన్నారు, దేవుడికి ద్రవ్యానికి రెంటికి సేవ చేయలేరు అని. అయితే దేవుణ్ణి నమ్ముకుంటే దైవభక్తితో జీవిస్తాడు, లేకపోతే సంపదను నమ్ముకుంటే సంపద కోసమే జీవిస్తూ, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మంచి పనులు చేస్తాడు, సంపదలను నమ్ముకున్నప్పుడు చెడు పనులు చేస్తాడు అనేటువంటిది వాస్తవము. ప్రభువు చెప్పినటువంటి రెండవ మాటని మనం ఇప్పుడు కొద్దిగా మార్చేసుకుంటూ ఉన్నాము. ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు అని ప్రభువు అన్నారు. కానీ మనము బాగా తెలివి మీరిపోయినటువంటి వాళ్ళము. కాబట్టి ఈ రోజుల్లో మన అవసరాలకు తగినట్లుగా ఏం చేస్తూ ఉన్నారు, ఒకే సేవకుడు 10 మంది దగ్గర పని చేస్తూ ఉన్నాడు. ఎవరిని మెప్పించాలి అనేటువంటిది వాళ్ళ ఉద్దేశ్యం కాదు. కానీ ఇప్పుడు సేవకులనే యజమానులు మెప్పించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత రోజుల్లో ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ యజమాని కాకపోతే ఆ యజమాని, ఆ యజమాని కాకపోతే మరో యజమాని. సేవకుల అవసరము ఎక్కువగా వచ్చినటువంటి ఈ రోజుల్లో ఏ యజమాని దగ్గర వీళ్ళు పనిగట్టుకునే పని చేయడానికి అవకాశము లేదు, లేక వాళ్లకు అవసరము లేదు. కాబట్టి వాళ్ళ అవసరము యజమానులకు ఉంటుంది. కాబట్టి ఈ పనివాళ్ళు పోతే మళ్ళీ మనకు పనివాళ్ళు దొరుకుతారా లేదా అనేటువంటి భయము ఇప్పుడు యజమానులకు ఉంటుంది, కానీ సేవకులకు ఏమాత్రము ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏ యజమానైనా ఇద్దరు సేవకులను సమన్వయపరచగలడా, లేకపోతే వాళ్ళని మెయింటైన్ చేయగలడని అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ ప్రభువు చెప్పినటువంటి ఉద్దేశ్యము వేరుగా ఉంటుంది. సేవకులు అంటే అక్కడ ఈ ధనానికి లేకపోతే దేవునికి అతుక్కుపోయేటువంటి వాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి? ప్రభువు ఒక దారి చూపిస్తూ ఉన్నారు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకోండి అని. ధనం కోసమే జీవిస్తూ ఉన్నప్పటికీ, ధన సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ మనిషి తనను తాను తెలుసుకోవాల్సినటువంటి సమయం ఏర్పడుతుంది. అప్పుడు ఈ డబ్బుతో కనీసము అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకోమంటూ ఉన్నారు. ఎలాంటి స్నేహితులు కావాలి? ఈ లోకంలో మన కోసం ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితులు కాదు, మన కోసము ఏమీ చేయలేనటువంటి స్నేహితులు కావాలి. మనము ఎక్కడికి వెళితే అక్కడ మనకు తోడుగా ఉంటూ మనలను ఆకాశానికి ఎత్తేసేటువంటి సేవకులు కాదు, మళ్ళీ మనలను గురించి పట్టించుకోనటువంటి స్నేహితులు కావాలి. మనము చేస్తే జీవితాంతము మనకు కృతజ్ఞతగా ఉంటూ మనలను దేవుడని పొగిడేటువంటి స్నేహితులు కాదు, మళ్ళీ అసలు మన జోలికి రాకుండా అసలు మనమంటే ఏమిటో తెలియని వాళ్ళలా ఉండేటువంటి స్నేహితులు. ఎవరు వీళ్ళు అంటే వీళ్ళే మనకు పరలోకములో సంపదను కూడబెట్టేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరు అంటే ఏమీ లేనటువంటి వాళ్ళు, దిక్కు లేనటువంటి వాళ్ళు, దరిద్రులు. ఇలాంటి వాళ్లను స్నేహితులుగా చేసుకోవాలంటే ఇక్కడ వీళ్లకు డబ్బు వెచ్చించడమే తప్ప వాళ్ళ నుంచి మనము ఏమీ ఆశించలేము. అప్పుడే ప్రభు అంటున్నారు, పరలోకములో మీకు గొప్ప సంపదలు కలుగుతాయి అని చెప్పి. ప్రభువు కడతీర్పు సమయంలో చెప్పేది అదే. నాకు వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చావా, ఆకలైనప్పుడు అన్నం పెట్టావా, నివాసం లేనప్పుడు ఆశ్రయం ఇచ్చావా అని. అంటే ఇవన్నీ చేసేటువంటి మనిషి
తిరిగి వాళ్ళ నుంచి ప్రతిఫలాన్ని ఆశించడు, ఆశించలేడు కూడా. ఆశించడానికి ఏమీ ఉండదు. అందుచేత మనము అన్యాయముగా సంపాదించినటువంటి ఆ సొమ్ము కొంతవరకైనా ఇప్పుడు మంచి పనులకు వినియోగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఉదార స్వభావము అనేటువంటిది ఉంటే మనలో ఉండేటువంటి ఆ అన్యాయము కొంతైనా తగ్గడానికి అవకాశము కలుగుతుంది. ఫలితంగా దైవ భయము అనేటువంటిది మనలో ఏర్పడడానికి అవకాశము కలుగుతుంది. పేదలకు, మరి ఏమీ లేనటువంటి వాళ్లకు మనము చేసేటువంటి సహాయము వాళ్ళు మళ్ళీ మనల్ని గుర్తుంచుకోరు, మనకు కృతజ్ఞతగా ఉండరు. ఆ సమయానికి చేస్తాము, వాళ్ళు స్వీకరిస్తారు, వెళ్ళిపోతారు, అంతటితో అయిపోతూ ఉంటుంది. కానీ మనము చేసినటువంటి ఆ పని మాత్రము దేవుని వద్ద మనకు చాలా ఘనతను, కీర్తిని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇక్కడ మనము ఉదారముగా ఇచ్చినటువంటి సంపదలకు రెట్టింపు 100 రెట్లుగా దేవుని వద్ద మనకు సంపదలు కలుగుతూ ఉంటాయి. అందుకే ప్రభువు ఈ అన్యాయంగా సంపాదించినప్పటికీ కనీసం ఏ మంచి పనైనా చేయండి, తద్వారా మీ జీవితము దేవుని వైపుకు మరలడానికి, దేవునికి ఇష్టలుగా మారడానికి, దైవభీతితో జీవించడానికి వీలు పడుతుంది. అప్పుడు దైవ సేవ కోసము జీవించేటువంటి వ్యక్తులముగా మారే అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి స్వభావాన్ని సంతరించుకోవడానికి మనమంతా బహుశా సంపదలు కలిగినటువంటి వాళ్ళం కాకపోవచ్చు, కానీ మనమంతా కూడా సంపదల కోసం అన్యాయాలు చేసేటువంటి వాళ్ళము కాకపోవచ్చు, కానీ మనదైన శైలిలో ఆ స్వభావము మాత్రము అవసరమవుతూ ఉంటుంది, ఆ ఆలోచన మాత్రము అవసరమవుతూ ఉంటుంది. సంపదలు కాకపోతే మనలో గర్వం ఉండొచ్చు, అహంభావం ఉండొచ్చు, ఇలాంటి వాటికి మనం బానిసలవుతూ ఉంటాము. వీటిని కూడా వదిలించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే యహలోకపరమైనటువంటి సంపదలన్నిటినీ కూడా వాటిపై దృష్టి పెట్టకుండా, అన్యాయముగా జీవించకుండా దేవుని కోసము మాత్రమే జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని, అలాంటి మనస్తత్వాన్ని మనకు అనుగ్రహించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.